హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక అప్‌కమింగ్ రాబోతున్న ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. మొత్తానికి అసలు మనోజ్ ఎవరైతే జడ్జ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి లంచం ఇచ్చి ఎలాగైనా సరే కప్పు గెలవాలి అన్నట్టుగా అయితే ప్రయత్నించడం జరుగుతుంది. అయితే ఆ విషయం అందరి ముందు ఆ జడ్జిలందరూ బయట పెట్టడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక బాలు, మీనా వాళ్ళు అలాగే రవి, శృతి వాళ్ళు అని చీకొట్టడం జరుగుతుంది. అయితే ఇక ఇప్పుడు అసలైన కథ మొదలవబోతుంది. మరి ఏం జరిగింది? ఏంటి అనేది కంప్లీట్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎపిసోడ్ అయితే చాలా 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 బాగుంది. మరి అంతకంటే ముందుగా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇలాంటి లేటెస్ట్ అండ్ అప్‌కమింగ్ ట్విస్ట్ మరి ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కేవలం ఈ ఛానల్‌లోనే సాధ్యమవుతుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అలాగే 1 వీక్ ముందు రాబోతున్న ప్రతి ట్విస్ట్ ముందుగా తెలుసుకోండి ఈ ఛానల్‌లో. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అయితే మొత్తానికి ఎలాగైనా సరే కప్పు గెలవాలి. అయినా ఈ కప్పు బాలు అలాగే మీనా గెలిచేలా ఉన్నారు. ఇక ఆ బాలు, మీనా ఈ కప్పు గెలిచి ఆ రూ. 1,00,000 వాళ్ళు కొట్టేస్తే మాత్రం ఖచ్చితంగా ఇక జీవితాంతం వాళ్ళే బెస్ట్ కపుల్. ఇక వాళ్ళిద్దరి తర్వాతనే ఎవరైనా అని చెప్పి ఇక ఇంట్లో ఇప్పటికే చాలా రచ్చ చేస్తూ ఉంటాడు ఆ బాలు. ఎలాగైనా సరే వాడు గెలవకుండా చూడాలి అని చెప్పేసి బాలు ఏం చేయాలి, ఏం చేయాలి అని ఆలోచించి అప్పుడే అక్కడ ఎదురుగుండా కనిపిస్తూ ఉన్న ఆ జడ్జిని అలా చూసి, అవును, ఈవిడకి డబ్బులిస్తే ఎలా ఉంటుంది? అవును, కొద్దిగా డబ్బులిచ్చి ఒక 10,000 చేతిన పెట్టి రూ. 1,00,000 మనం నొక్కేస్తే అలాగే కప్పొస్తుంది, పేరొస్తుంది. అలాగే రూ. 1,00,000 నా సొంతమవుతాయి. అంతే. ఇప్పట్లో లంచం తీసుకోకుండా ఎవ్వరు పని చేయరు. అందుకే ఇప్పుడు లంచం ఇచ్చి ఎలాగైనా సరే ఆ కప్పు నాదే. నేనే కొట్టేయాలి అని చెప్పేసి మనోజ్ ఆలోచించి వెంటనే 10,000 సర్దుబాటు చేసుకొని ఇక అక్కడ జడ్జి ఒక దగ్గర నిల్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటే తన దగ్గరికైతే వెళ్ళడం జరుగుతుంది మనోజ్. అయితే ఇక మనోజ్‌ని చూసిన జడ్జి చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటే, "ఏం లేదు మేడం, మీతో కాస్త పర్సనల్‌గా మాట్లాడాలి అంటే చెప్పండి" అని చెప్పేసి ఆవిడ పక్కకు వెళ్తుంది. అయితే ఇక మనోజ్ ఆవిడతో, "ఆహా! ఏం లేదు, ఇదిగోండి ఈ 10,000 తీసుకొని ఎలాగైనా సరే ఈ కప్ నాకే వచ్చేలా చేయండి మేడం. ప్లీజ్. అంత కాదు అంటే మరి ఆ రూ. 1,00,000 50, 50 తీసుకుందాం" అని చెప్పేసి గెలిచిన లక్షని కూడా బేరం ఆడతాడు మనోజ్. అయితే ఇక ఆవిడ చాలా కోపంగా ఏమనకుండా అక్కడి నుండి అయితే వెళ్ళటం జరుగుతుంది స్టేజ్ మీదకి. అయితే అక్కడ ఇక ఒక్కొక్కరిగా ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటారు కదా! అయితే అలా ఒక్కొక్క జంట ప్రశ్నలన్నిటికీ సమాధానం అయితే చెప్తూ ఉంటారు. ఇక మనోజ్, రోహిణి ఒకవైపు, మరోవైపు బాలు, మీనా, శృతి అలాగే రవి అందరూ సమాధానం చెప్పిన తర్వాత ఇక విజేతని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అని చెప్పేసి స్టేజ్ మీద ఆవిడ అంటూ సరే, ఒక చిన్న విషయం నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఫైనల్‌గా ఈ ముగ్గురు జంటలు ఓకే అయ్యారు కదా! మరి ఈ ముగ్గురు జంటల గురించి మనం అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇక ఒక జంట అంటారా? రవి అలాగే శృతి. ఇక వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకొని ఇక వాళ్ళు కష్టపడి వాళ్ళు ఎదగాలి అని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. ఓకే. ఈ జంట సెకండ్ రావటం జరుగుతుంది. ఇంకా అంటే ఇంకో జంట ఉంది. తను ఎవరో చెప్పే కంటే ముందుగా మీకు చూపిస్తే చాలా బావుంటుంది అని చెప్పేసి ఎక్కడైతే మనోజ్ ఆవిడతో మాట్లాడిన మాటల్ని అలా లంచం ఇస్తాను అన్న ప్రతి మాటని అదంతా షూట్ చేయడం జరుగుతుందనమాట కెమెరామాన్. అయితే అదే వీడియోని వాళ్ళు అక్కడ అందరి ముందు ప్రచారం చేయటంతో ఒక్కసారిగా మనోజ్, రోహిణి షాక్ అవుతారు. "ఏంటి మనోజ్, ఏం చేశావు నువ్వు?" అంటే రోహిణి, "అది వీడు బాలు ఈసారి ఈ పోటీలో గెలిస్తే ఖచ్చితంగా ఇంటికి వచ్చి రచ్చ చేస్తాడు. ఇక జీవితాంతం మొత్తం ఏదో ఒకటి ఎత్తి పొడుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అందుకే వాడి నోటికి కట్టి పెట్టాలి అని నేను ఇలా చేశాను" అని చెప్పేసి మనోజ్ అంటూ ఉంటే, నువ్వు ఏంటి మనోజ్, అసలు అందరి ముందు ఎంత పరువు తీసావో తెలుసా?" అని చెప్పి రోహిణి మనోజ్‌ని తిడుతూ, "నిజంగా ఒక్క పని కూడా నువ్వు సరిగ్గా చెయ్యవు కదా! ఛీ" అంటూ ఇక కొట్టడం జరుగుతుంది రోహిణి. ఇక మీనా, బాలు ఏమో ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక శృతి అలాగే రవి మాత్రం, "ఏంటి నీ బుద్ధి ఇంట్లోనే కాదు ఇక్కడ కూడా స్టార్ట్ చేసావా? ఏంటి అసలు" అని చెప్పేసి శృతి అంటూ ఉంటుంది. అయితే ఇక మనోజ్ మాత్రం షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటి ఈవిడ ఇలా చేసింది ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే మొత్తానికి చూసారు కదా! ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. అయినా ఇక్కడ రూ. 1,00,000 కోసం సగం బేరమాడారు అతను. నిజంగా అతనికి తెలుసు అంటే వాళ్ళ జంట ఎలాగైనా సరే గెలవదు అనే కదా తను ఇలా చేశాడు అని చెప్పేసి ఇక ఆవిడైతే అంటం జరుగుతుంది. అందరి ముందు పరువు పోయినందుకు అక్కడి నుండి మనోజ్ లేసి వెళ్ళిపోతాడు. అయితే వెంటనే
రోహిణి కూడా వెనకాలే వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత మొత్తానికి ఇక్కడ కపుల్ గెలిచింది ఎవరో కాదు బాలు మీనా అని చెప్పేసి జడ్జ్ ప్రకటించడంతో ఇక వీళ్ళు చాలా సంతోషిస్తారు. ఆ తర్వాత మొత్తానికి వాళ్ళకి రూ. 1,00,000 చెక్ ఇవ్వటం, అలాగే వాళ్ళని బ్యాండ్ మేళాలతో ఇంటి వరకు డ్రాప్ అంటే తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. ఇక ఇంటికి వెళ్ళిన మనోజ్ అలాగే ఆహ్, రోహిణిని చూసి ఆరతితో బయటికి వస్తుంది ప్రభావతి. అలా బయటికి రాగానే ఇక వీళ్ళిద్దరిని చూసి ఖచ్చితంగా వీళ్ళే ఆ రూ. 1,00,000 గెలిచి, కప్పుని గెలిచి వచ్చారు అని చెప్పేసి కప్పేదిరా? రూ. 1,00,000 ఏవిరా? ఎలా ఇచ్చారు? చెక్ ఇచ్చారా? చెక్ ఏది? అంటూ హడావిడిగా మాటలు మాట్లాడుతూ ఉంటే, ఇక రోహిణి మాత్రం లేదు అయినా మేము గెలవలేదు అంటూ సమాధానం చెప్పగానే, ఏంటి మీరు గెలవలేదా? మరి ఇంకెవరు గెలిచారు అనేసి అనుకుంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్న సమయానికి వెనకాల బాలు, మీనా తప్పెట్లలో తో అయితే వెనకాల రావటం జరుగుతుంది. అయితే అలా వస్తూ ఉంటే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. ఇక ఇంటికి వచ్చిన బాలు, మీనా అలా నిల్చొని ఉంటే పా ప్రభావతి మాత్రం హారతి ఇవ్వకుండా పక్కకు తప్పుకొని ఇక చాలా కోపంగా వాళ్ళ వైపు అసూయగా చూస్తూ ఉంటే, ఇక సత్యం మాత్రం ఏంటే ఆగిపోయావు? బాలు, మీనాకి హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించు. వాళ్ళ మీద ఎన్ని కళ్ళు పడ్డాయో, ఎంత దిష్టి పడిందో నిజంగా నాకు తెలుసమ్మా మీనా. మీరే ఎలాగైనా సరే ఈ ఇక్కడ విజేతలుగా నిలుస్తారని చెప్పి ఇక ఆయన అంటూ ఉంటారు. అయితే అప్పుడు నేను తీయను అంటూ ప్రభావతి పక్కకు తప్పుకుంటుంది. అయితే ఇక శృతి వాళ్ళమ్మ వాళ్ళందరూ ఏంటి ఎందుకు గెలిచి వచ్చారు కదా! వాళ్ళు మీ కోడలే కదా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడటంతో ఇక మొత్తానికి హారతిచ్చి ఇంట్లోకైతే వెళ్ళిపోవటం జరుగుతుంది. అయితే అవును ఏంటి మనోజ్ అయినా మీకు ఈ కప్పు రాకపోవటం ఏంటి? ఏంటిరా? ఏంటి? అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటమ్మా రోహిణి నువ్వైనా చెప్పు వాడు మౌనంగా ఉన్నాడు అంటూ ప్రభావతి రోహిణి అడుగుతూ ఉంటే ఇక రోహిణి నన్నెందుకు అడుగుతారు? అయినా మీ అబ్బాయి ఇంకా ఘనకార్యం చాలా బాగా చేశారు. ఇంట్లో చేసి చేసి అదే అలవాటు అక్కడ కూడా చేశారు అనగానే అక్కడేం తగలబెట్టావురా అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటే ఇక లంచం విషయాన్ని బయట పెట్టడం జరుగుతుంది. ఇక ఇప్పుడు అసలు కథ మొదలవబోతుంది. మరి ఏం జరిగింది ఏంటి అనేది కంప్లీట్ వీడియో మరి కాసేపులో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే ముందుగా కేవలం ఈ ఛానల్లోనే. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్స్.